ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం ఒక చిన్న అప్లికేషన్, చాలా బెస్ట్ అప్లికేషన్ తీసుకొచ్చాను. మీ అందరికీ చాలా నచ్చుద్ది. ఎందుకంటే మనం ఫొటోస్ రెగ్యులర్గా డైలీ దిగుతూ ఉంటాం. ఫొటోస్ వాటిని డిజైన్ చేసుకోవడానికి ఒక మంచి యాప్ ఉంటే కనుక ఇంకా ఫొటోస్ మనం క్యాప్చర్ చేసుకోవడానికి, సెల్ఫీలు దిగడానికి ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాంటి యాపే మనకు ఒక మంచి యాప్ ఉంది, సన్సెట్ యాప్. అది చాలా యూజ్ ఉంటుంది. సో ఈ సన్సెట్ ఫోటో ఎడిటర్ సంబంధించింది. ఇది డిఫరెంట్గా ఉంటుంది, అంటే చాలా బాగుంటుంది. దీంట్లో మస్ట్ అండ్ షుడ్ అంటే బ్యాక్గ్రౌండ్స్ చాలా ఉంటాయి. మనం కార్తో కానీ డిఫరెంట్గా మనం చాలా ఈ ఫొటోస్ సెల్ఫీలు దిగి మనం డిజైన్ చేసుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ యాప్, మీ అందరికి చాలా నచ్చుద్ది. సో ఈ యాప్ కనుక నచ్చినట్లయితే కనుక ఇది కూడా యూజ్ చేసుకొని సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి నేను ఏదో ఓపెన్ చేస్తున్నా, ఒక ఫోటోని డిజైన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇదే ఫాలో కావండి, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ గ్యాలరీలోకి వెళ్ళిపోయి మన ఫోటోని అయితే తీసుకొచ్చుకోవాలి. కెమెరా అయితే మనం సెల్ఫీ దిగడమే. సో ఎక్కడ వరకు ఎలా ట్రిమ్ చేసుకోవాలనేది ఇక్కడ ట్రిమ్ చేసుకోవాలి. ఎందుకంటే అనదర్ బ్యాక్గ్రౌండ్ మనకు అవసరం లేదు కాబట్టి. సో నేను ఇక్కడ నుంచి అయితే తీసుకొని నెక్స్ట్ కొట్టేసాను, అంటే అక్కడ వరకు క్రాప్ చేసుకొని. సో మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, మళ్ళీ నెక్స్ట్ కొట్టేశాను. సో వెనకైతే బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి డిఫరెంట్గా. మన ప్లేస్మెంట్ ఎక్కడ ఎలా కావాలో అలా చేసుకుంటాను. స్కేల్ కావాలంటే స్కేలు. సో ఇలా పెట్టేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి. మనకి ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్. సో మనం డిఫరెంట్గా చేసుకోవచ్చు, ఇవన్నీ చాలా చేసుకోవచ్చు. ఇది క్లోజప్ కాబట్టి ఫోటో అంటే మనకు అంత వేరియేషన్ తెలియట్లేదు. మనం బాగా స్టాండింగ్ ఫోటో కనుక తీసుకుంటే కనుక అద్భుతంగా ఉంటుంది. సో ఇలాగా డిఫరెంట్గా తీసుకొని ఎఫెక్ట్స్ కావాలంటే ఎఫెక్ట్స్ పెట్టుకొని, ఏమైనా స్టిక్కర్స్ కావాలంటే స్టిక్కర్స్ పెట్టుకొని, ఇలా టెక్స్ట్ రాయాలనుకుంటే టెక్స్ట్ రాయాలనుకొని, సో ఇలాగా మొత్తం అన్నీ మనము స్టాటస్ కింద బ్రైట్నెస్, ఎక్స్పోజర్స్ కూడా ఇంకా చాలా ఉంటాయి. ఇది ఎలా కావాలో మనం అలా సెట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం సేవ్ చేసామంటే సరిపోతుంది.